ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా ఈ పెళ్లి చూపుల నుంచి తప్పించుకోవాలి? ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు అని చెప్తే అమ్మ ఎందుకు అని అడుగుతుంది. ఏం చేస్తాం? అలా అని కాంప్రమైజ్ అయి తలదించుకొని ఈ పెళ్లికి ఓకే కూడా చెప్పలేను. ఏమీ అర్థం కావడం లేదే. బాబు, అమ్మాయి వచ్చేసింది కాబట్టి చూసి నీ మనసులో ఏమనిపిస్తుందో నిర్మోహమాటంగా చెప్పేశాయి. అమ్మాయిని చూశాక అబ్బాయి పడే ఆ సిగ్గులోనే అమ్మాయి ఎంత నచ్చేసిందో తెలిసిపోవడంలా. ఏం బాబు? 16 అణాల కుందన బొమ్మని కాదనుకునేంత అమాయకుణ్ణి కాదండి నేను. అందులోనూ మీ ఫ్యామిలీలో అమ్మాయి అయితే కంటితో చూడకపోయినా ఓకే చెప్పేయచ్చు. అలాంటిది చూసిన తర్వాత కూడా నో ఎలా చెప్తాను? అమ్మా దామిని, అబ్బాయి నువ్వు తనకి నచ్చావు అని చెప్తున్నాడు. నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా. నో అని చెప్పే ధైర్యం నాకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో అమ్మ పిన్ని వల్ల ఇష్టానికి విరుద్ధంగా నా అభిప్రాయాన్ని ఇలా అందరి ముందు చెప్తే వీళ్ళని అవమానించినట్టుగా ఉంటుంది. ఏంటమ్మా దామిని, ఏం ఆలోచిస్తున్నావు? మా అందరికైతే అబ్బాయి చాలా బాగా నచ్చాడమ్మా. నువ్వు కూడా నచ్చాడని ఒక్క మాట చెప్పేస్తే ఇక అంతా శుభమే. దేవుడా, వీళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారే. దామిని, ఏంటి బయటికి చెప్పాలంటే సిగ్గుపడుతున్నావా? ఆడపిల్ల అంత ఈజీగా ఎలా చెప్తుంది రోహిత్? దామిని, ఏంటి అబ్బాయి నీకోకేనా? చెప్పమ్మా. ఇష్టం లేదని చెప్పేస్తాను.